జూన్ నాటికి రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగించాలి. ఇరు దేశాలకు అమెరికా హెచ్చరిక. నాలుగేళ్ల క్రితం మొదలైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవైపు శాంతి చర్చలు జరుగుతున్నప్పటికీ మళ్ళీ ఇరు దేశాలు దాడులు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోని తాజాగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఏడాది జూన్ నాటికి యుద్ధం ముగించాలని రష్యా ఉక్రెయిన్ను అమెరికా గడువు విధించినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఈ వేసవి ప్రారంభం అయ్యేలోపు యుద్ధాన్ని ముగించాలని అమెరికా ప్రతిపాదిస్తుందని తెలిపారు. షెడ్యూల్ ప్రకారం యుద్ధం ఆగకుంటే ఇరు దేశాలపై వాళ్ళు ఒత్తిడి తీసుకొచ్చే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. జూన్ నాటికి అన్ని వ్యవహారాలను ఆపివేయాలని అంటున్నట్లు తెలిపారు. మరో రౌండ్ చర్చలకు అమెరికా ఆతిథ్యం ఇవ్వనుందని చెప్పారు. ఈ త్రైపాక్షిక చర్చలు మయామిలో జరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ఇటీవల అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా ఉక్రెయిన్ చర్చలు అబుదాబిలో జరిగాయి. అయినప్పటికీ ఇందులో ఎలాంటి పురోగతి లేదు. రెండు దేశాలు కూడా తమ డిమాండ్ల నుంచి వెనుకడుగు వేయలేదు. డాన్బాస్ ప్రాంతంలో ఉన్న ఉక్రెయిన్ దళాలు అక్కడి నుంచి వెళ్లిపోవాలని రష్యా డిమాండ్ చేస్తుంది. దీనికి ఉక్రెయిన్ అంగీకరించడం లేదు. మరోవైపు రష్యా నియంత్రణలో ఉన్న జఫోరియా అణు కేంద్రాన్ని ఎవరు నిర్వహించారనే దానిపై కూడా క్లారిటీ లేదని జెలెన్స్కీ అన్నారు. డాన్బాస్ ను స్వేచ్ఛ వాణిజ్య మండలంగా మార్చాలని అమెరికా ప్రతిపాదనలు చేస్తుందని తెలిపారు. అయితే ఇది అమలవుతుందా లేదా అనేది తనకు తెలియదన్నారు. దీనిపై తమ భిన్నాభిప్రాయాలు ఉన్నట్లు స్పష్టం చేశారు.